ఎల్ఆర్ఎస్ స్కీంపై వెంకటాచలం ఎంపీడీఓ కార్యాలయంలో సర్వేపల్లి నియోజకవర్గ తహసీల్దార్లు, ఎంపీడీఓలు, పంచాయతీ కార్యదర్శులకు అవగాహన సదస్సును ఏర్పాటు చేశారు. ఈ సదస్సులో ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్రెడ్డి, నుడా చైర్మన్ కోటంరెడ్డి శ్రీనివాసులరెడ్డి, జాయింట్ కలెక్టర్ కార్తికేయ పాల్గొన్నారు. ఈ సందర్భంగా సర్వేపల్లి శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్రెడ్డి మాట్లాడుతూ, సర్వేపల్లి నియోజకవర్గంలో 138 అనాధికార లేఅవుట్లు 1400 ఎకరాలలో ఉన్నాయన్నారు. ఈ లేఅవుట్లలో పంచాయతీ సెక్రటరీలు అవకతవకలు వహిస్తే ఖచ్చితంగా వారు శిక్షార్హులన్నారు. అనాధికారిక లేఅవుట్లు, ఫ్లాట్లు క్రమబద్దీకరణ జీవోను అతిక్రమిస్తే చర్యలు తప్పవు అని హెచ్చరించారు. చేసినటువంటి శ్రీ కొల్లాపూర్ కాన్స్టిట్యున్సీలో రిక్వైర్మెంట్స్ని బట్టి నుడా ఫండ్స్ మనకి ఇవ్వాలని చెప్పేసి కోరుతున్నాం. ఇంకొకటి ఏంటంటే జేసీ గారు ఉన్నారు, ఎంఎస్ఎంఈ పార్క్కి పరిశ్రమలు పెట్టేదానికి ల్యాండ్ ఐడెంటిఫై చేయమంటారు. దాంట్లో కొంతమంది ఉంది, కంటేపల్లిలో ఉంది 220 ఎకరాలు. ఇవన్నీ జేసీ గారు, కలెక్టర్ గారు స్పెషల్ మీటింగ్ ఒకటి పెట్టేసి 5 మంది తహసీల్దార్ని పెంచి ఎన్ని ఎకరాలు గవర్నమెంట్ ల్యాండ్ అనాథరైజ్డ్ ఆక్యుపేషన్, పట్టాలు పేదోళ్ళకి ఇస్తే వాళ్ళకి కాంపెన్సేషన్ ఇవ్వాలి, అటువంటివి లేకుండా రికార్డులు మార్చుకొని పెద్దోళ్ళ చేతులు ఎన్ని పెట్టుకున్నారు అన్నీ తీయండి, తీయండి. మనం ఇండస్ట్రీస్కి ఇస్తాం, నోడా లేఅవుట్కి ఇస్తాం, డబ్బులు వస్తాయి, గవర్నమెంట్కి వస్తాయి, అన్నీ పర్ఫెక్ట్గా ఉంటాయి. అట్లే ఎంఎస్ఎంఈ పార్క్ ఇస్తాం. ఎవరైనా పారిశ్రామికవేత్త ముందుకు వస్తే దానికి అవసరమైన ల్యాండ్ ఇచ్చేసేస్తాం. అంతేగాని 100 ఎకరాలు గత ప్రభుత్వంలో మాదిరిగా రికార్డులు మార్చుకొని ఉంటే వాటన్నింటినీ వర్షపెట్టి తీస్తాం. చూశారు కదా మీరు, గాగుటూరు అనుభవించినారు కదా. గాగుటూరులో 2.5-3 కోట్లది డిజిటల్ సిగ్నేచర్స్ దొంగ సంతకాలు పెట్టేస్తే శిక్షలు పడ్డాయి కదా. మరుపూరు జేసీ గారు సస్పెండ్ చేశాడు కదా. 57 ఎకరాలు రికార్డు మార్చేసేస్తే ఎంఆర్ఓ సస్పెండ్ అయినాడు కదా. మొదలకూరు ఎంఆర్ఓ సస్పెండ్ అయింది కదా. 2వ ఎంఆర్ఓ సస్పెండ్ అయినాడు కదా. వెంకటాచలం ఎంఆర్ఓ సస్పెండ్ అయినాడు కదా. కానీ అందరూ జాగ్రత్తగా పబ్లిక్ ఇంట్రెస్ట్లో పనిచేయండి. ఉద్యోగస్తులు జేసీ గారికి నేను కోరేది ఏంటంటే, సర్వేపల్లి నియోజకవర్గంలో 5 మండలాల నుంచి రిపోర్ట్ తెప్పించుకోండి. ఎన్ని 100 ఎకరాలు ఉందో దాన్ని జాగ్రత్త చేయండి. ఎవరికైనా ఇళ్ల స్థలాలు వేయాల్సి ఉంటే ఇస్తాము, పరిశ్రమలకు వేయాల్సి ఉంటే ఇస్తాము, రుణాలు లేవుంటే వేయాలంటే వేస్తాము. ఎంఎస్ఎంఈలకి బాబు గారు, సీఎం గారు చాలా క్లియర్గా చెప్పారు. ముందు ప్రతి నియోజకవర్గంలో ఒక ఎంఎస్ఎంఈ పార్క్ డిక్లేర్ చేయండి అని చెప్పి, ఐడెంటిఫై చేయండి అని చెప్పాడు. మన దగ్గర లేట్ అవుతుంది, అది జరగకుండా చూసుకుంటాము. డెఫినెట్గా జేసీ గారు, కలెక్టర్ గారు తొందరగా చర్యలు తీసుకుంటారు. ఈరోజు ఈ మీటింగ్కి మన శ్రీనివాసరెడ్డి గారికి, జేసీ గారికి కూడా నేను థ్యాంక్స్ చెప్తున్నాను. సర్వేపల్లి కాన్స్టిట్యున్సీ ఇంట్రెస్ట్ ఈరోజు ఏదైతే నుడా కింద, నెల్లూరు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ కింద రెగ్యులరైజేషన్ ఆఫ్ అనాథరైజ్డ్ లేఅవుట్స్, దీనికి అక్టోబర్ 24వ తేదీ లోపల ఎవరైతే ముందుకు వస్తారో వాళ్ళకి ఈ టేబుల్ ప్రకారం ఎంతెంత ట్యాక్స్ కట్టాలా. సపోజ్ అప్ టు 100 స్క్వేర్ మీటర్స్ 20%, అంటే ఒక స్క్వేర్ మీటర్కి 300, 100 to 300 స్క్వేర్ మీటర్కి 3000 నుంచి 5000, 100 to 500 5000 నుంచి 10,000. ఇట్లా ఒక నోటిఫికేషన్ గవర్నమెంట్ జీవో ఇచ్చింది. ఇవన్నీ రెగ్యులరైజ్ చేసేటప్పుడు కూడా నేనేం చెప్పానంటే, చైర్మన్ గారికి, వైస్ చైర్మన్ గారికి 10% ఓపెన్ స్పేస్ వదిలేటట్టుగా, ఇంకా సేల్ కావాల్సిన బ్యాలెన్స్లో 10% ఓపెన్ స్పేస్ వదిలేటట్టుగా చూడండి అని చెప్పాను. అట్లే రోడ్లు వెడల్పు తక్కువ ఉంటే అది కూడా ఈ జీవోలో ఉందంట. లెఫ్ట్ సైడ్, రైట్ సైడ్ యాడ్ చేసుకుని రెగ్యులరైజ్ చేస్తామని చెప్పాను. ప్రధానంగా ఓపెన్ స్పేస్ మాత్రం ఉండేటట్టుగా చూడాలని చెప్పేసి చెప్పడం జరిగింది. అది ఇంచుమించు ఒక్క సర్వేపల్లి నియోజకవర్గంలో 138 లేఅవుట్
1391 ఎకరాలు అంటే 1400 ఎకరాలు అనాథరైజ్డ్ లేఅవుట్స్, 1400 ఏకర్స్. జిల్లాలోనే ఇదే ఎక్కువ, నెల్లూరు జిల్లాలో ఇక్కడే ఎక్కువ. అందుకని దాంట్లో వెంకటాచలం ఎక్కువ ఉన్నాయి. 72 అనాథరైజ్డ్ లేఅవుట్స్, 817 ఏకర్స్, 817 ఎకరాలు. ఇక్కడ క్లియర్గా ఆ గైడ్ లైన్స్ అన్నీ ఇచ్చినారు. దీన్ని పెట్టుకుని ఎంపీడీఓలు, తహసీల్దార్లు, డిప్యూటీ తహసీల్దార్లు మొత్తం అందరూ టీమ్గా, పంచాయతీ సెక్రటరీస్ రెస్పాన్సిబిలిటీ. నేను చెప్తుండా, ఇప్పుడు కూడా వైలేషన్ జరిగితే పంచాయతీ సెక్రటరీస్ కన్నా జాగ్రత్తగా చేయకపోతే డెఫినెట్గా వాళ్ళు అనుభవిస్తారు. నో కాంప్రమైజ్. ఇప్పటికే ఇన్ని అనాథరైజ్డ్ లేఅవుట్స్ వచ్చినాయి. ఈ జీవోని కన్నా వైలేట్ చేస్తే వాళ్ళు ఎవరైనా సరే రెస్పాన్సిబుల్ అవుతారు, ఇబ్బందులు పడతారు. దయచేసి అదే లేదు. చిన్న బిడ్డలు ఆడుకునేదానికి లేని ఓపెన్ స్పేస్లు 10% లేని, కనీసం 5% లేని పరిస్థితులు దురాశ. అది దురాశ. దాన్ని అలో చేయొద్దని చెప్పి నేను చెప్పడం జరిగింది. అట్లే సిఎస్ఆర్ ఫండ్స్ కూడా ఎక్కడెక్కడ పేదోళ్ళు ఉండే గిరిజన వాడలు వాటికి ఏమేమి చేయాలో, ఏ స్కూల్స్ ఈ అనాథరైజ్డ్ లేఅవుట్స్ ఇష్యూతో ఒకటి వాటి గురించి కూడా మాట్లాడాం. డెఫినెట్గా చర్యలు తీసుకుంటాం. శ్రీనివాసరెడ్డి చైర్మన్ మనకి సహకరిస్తున్నారు. జేసీ గారు నగరవనానికి దాదాపు 6 crores ఇస్తున్నారు. 3 కోట్లు ఆల్రెడీ ఎస్టిమేట్ పంపించాము. ఇది రెగ్యులరైజ్ అయితే కూడా సర్వేపల్లి నుంచి భారీ మొత్తం వస్తుంది. నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే మినిమం మన దగ్గర నుంచి వచ్చిన డబ్బులో 70-80% ఇస్తావో 100 ఇస్తాం. మదీనా వాచ్ 5,000 రకాల మోడల్ వాచెస్, 50 కంపెనీలకు పైగా కని విని ఎరుగని రీతిలో మొట్టమొదటిసారి ఆంధ్రప్రదేశ్ లోనే అతి పెద్ద షోరూమ్ గా కొత్త హంగులతో ఆగస్టు 17వ తేదీ ట్రంక్ రోడ్ లో ఉన్న మదీనా వాచ్ పునః ప్రారంభం. 6 దశాబ్దాలుగా మా చెయ్యి పట్టుకుని ముందుకు నడిపించిన మా కస్టమర్లకు, మిత్రులకు, శ్రేయోభిలాషులకు ఎన్నడూ లేని ఆఫర్లు, డిస్కౌంట్లు. 3,000 రూపాయలపై వాచ్ కొనుగోలు చేసిన వారికి 500 రూపాయల విలువ గల వాచ్ ఉచితం. ఈ అవకాశం 3 రోజులు మాత్రమే. మదీనా వాచ్ మా బ్రాంచ్లు ట్రంక్ రోడ్, ఎంజీబీ మాల్, ఆర్టీసీ బస్ స్టాండ్ మరియు స్టోనస్పేట, నెల్లూరు.